హరిః ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 7/12/2023 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. స్కైప్ గ్రూప్ సోదర సత్యన్ బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. గ్రంథం అనే ఊరికే కాగితాలతో, అంతకుముందు అంటే తాళపత్రాలతో, అంతకుముందు నోటి నుంచి వినడం ద్వారా, ఒకళ్ళు పలుకుతుంటే ఒకళ్ళు వినడం ద్వారా, లిపి లేని కాలంలో, భాష లేని కాలంలో, భాష వ్రాయడము చదవడం లేని కాలంలో, వ్రాయడము చదవడం వచ్చిన తర్వాత తాళపత్రాల మీద రాసి, అలాగే వాటి తర్వాత ప్రింటింగ్ ప్రచురించడము అనే ప్రక్రియ వచ్చిన తర్వాత గ్రంథాలు. ఊరికే కాగితాలు, గ్రంథం పట్టుకుంటే కాగితాలు ఉంటాయి, వాటి మీద నల్లటి సిరాతో ఉన్న అక్షరాలు ఉంటాయి, ఆయా భాషలకు సంబంధించిన అక్షరాలు. అది దైవం ఎట్లాగవుతుంది అన్నది మనకి ప్రశ్న. అందుకోసమే ఆ గ్రంథం ఇచ్చింది. ఈ ఒక్క గ్రంథమే కాదు, సమస్తము దైవమే అన్న ఎరుకలోకి మనల్ని తీసుకురావడం కోసం. ఇవాళ ఏది మనం తెలుసుకుందామని ప్రయత్నం చేసినా,
చదువుకుంటున్నా, అధ్యయనం చేసిన దైవం ఎలాగా మనకి ఉన్నాయి. దైవాన్ని మనం అనుభూతి చెందటం ఎట్లాగా? దైవం కోసం అన్వేషించటం. సత్యాన్వేషణ అంటే సత్యం అంటే దైవము. దాన్ని అన్వేషించటం. ఇక్కడ ఇది చూస్తున్నాం. దీంట్లో ఉందా లేదా? అట్లాగైతే హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఎదుగుతూ నాకు కనపట్లేదు అన్నాడు. కొడుకేమో మొత్తం ఉన్నాడు. ఆయన లేని ప్రదేశమే లేదు అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు అన్నాడు. అంతే స్తంభం నుంచి ఆయన వచ్చేసాడు. స్తంభంగా అంతకు ముందు ఉన్నాడు ఆయన. ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చాడు. అట్లాగా ఎక్కడికి వెళ్ళినా దాని నుంచి దైవం మనకు దర్శనం ఇవ్వడం. ఆ పద్ధతిలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిచ్చారు ఈ అవగాహన? ఎవరికిచ్చారు మనకి? జాఫ్రీ హడ్సన్ ఇచ్చాడు. ఆయనకి ఎట్లాగా అందింది? ద సీక్రెట్ డాక్ట్రైన్. ఆ గ్రంథం యొక్క అవగాహన ద్వారా దాన్ని అధ్యయనం చేసి దాన్ని దర్శించిన తర్వాత ఇక ఆయనకి దైవమే దర్శనం అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాదిరిగా మనకు అవగాహన కల్పిస్తూ ఈ గ్రంథాన్ని మనకు అందించాడు. మనం బైబిల్ క్రొత్త నిబంధన గ్రంథంలో చివరిలో ఉంటుంది లాస్ట్ బుక్, చివరి గ్రంథం రెవల్యూషన్, ప్రకటనల గ్రంథము. భవిష్యద్వాణిని దాంట్లో తెలియజేశారు. రాబోయే చివరి యుద్ధము అన్నట్టుగా. అది ఎక్కడ జరుగుతుంది? ఆర్మగడన్లో జరుగుతుంది అన్నట్టుగా, ఆ ప్రాంతంలో జరుగుతుంది అన్నట్టుగా. ద మిస్టికల్ బ్యాటిల్ ఆఫ్ గిబియోన్. ఆ చివర ఏదైతే ఇచ్చారో అది ఇప్పుడు మనకి యెహోషువ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలోని యెహోషువ గ్రంథంలో ఈ యెహోషువకి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు, ఆయనకి సంబంధించిన వృత్తాంతాన్ని మనకి వివరించేటప్పుడు ఈ గిబియోన్ యొక్క యుద్ధ రంగం వచ్చింది మనకి. గిబియోన్లో యుద్ధము జరిగిందని. ఇట్లా రాబోయే సంవత్సరాల్లో కూడా, రాబోయే యుగాల్లో కూడా, రాబోయే కాలంలో కూడా యుద్ధము జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అన్నట్టుగా. దానికి ప్రతీకగా ఇప్పుడు ఇక్కడ చిన్నవి జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, ఆ బ్యాటిల్ ఫీల్డ్ గురించి అది చెప్పుకున్నాం మనం. ఇట్ ఈస్ ద యూనివర్సల్ అండ్ ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. ఏంటి ఆ యుద్ధము? యుద్ధము అనగానే రెండు పక్షాలు మోహరించి ఎదురు బదురుగా యుద్ధం చేయటం. ఎవరు ఆ రెండు పక్షాలు? ఒకటి స్పిరిట్, ఒకటి మ్యాటర్, ఆత్మ, పదార్థం. ఆధ్యాత్మికత, భౌతికత, ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి. స్పిరిట్ అండ్ మ్యాటర్, లైఫ్ అండ్ ఫామ్, జీవము, రూపము. ఈ తమాషా చూడండి. ఇవి ఒకదాన్ని ఆశ్రయించి ఇంకొకటి ఉండేవి. వీటి మధ్యన కాన్ఫ్లిక్ట్, వీటి మధ్యన ఘర్షణ. ఈ ఘర్షణ ఎవరు కలిగిస్తున్నారు? రెండు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, దైవీ శక్తి, ఆసురీ శక్తి, అవి కలగజేస్తున్నాయి. అవి సమంగా పనిచేసినంత కాలం ఘర్షణ లేదు. అప్పర్ హ్యాండ్, ఆధిపత్యం వహించటం, అసెండెన్సీ అనేటప్పుడు కల్లా ఘర్షణ మొదలవుతుంది. ఒకటేమో భౌతికతకేసి, అంటే పరిధికేసి రావాలని, పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండాలని. ఒకటేమో అట్లా కాదు, ఆధ్యాత్మికతకి, ఆత్మకేసి కేంద్రంలో ఉండాలి అన్నట్టుగా ఒక ఫోర్స్, పరిధిలో ఉండాలి అన్నట్టుగా ఒక ఫోర్స్. ఇట్లాగా రెండు విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనంగా ఇదంతా జరుగుతూ ఉంది. ఈ చివరికి
ఫైనల్ గా ఆ యుగాంతంలో జరుగుతుంది అన్నట్టుగా అన్నమాట. అంటే ప్రతి యుగాంతంలో ఒక మహాయుద్ధం జరుగుతుంది. ఎందుకని యుగాంతంలో జరగటం? ఆ యుగం మొత్తం పేరుకుపోయి ఈ ఘర్షణ వాతావరణం అంతా పేరుకొని పోయి, ఇక ఆ చిట్ట చివరకు వచ్చేటప్పటికల్లా ఇక పూర్తిగా ఫైనల్ మ్యాచ్‌గా అన్నట్టుగా వచ్చేస్తుంది ఇక. యుద్ధ ప్రాతిపదికన మనకి ఎట్లాగైతే కొన్నాళ్ల పాటు ఈ వీధులు శుభ్రం చేయకుండా ఉంచి, వాళ్ళేదో సమ్మె చేశారు. వాళ్ళు రాలేదు. శానిటరీ వర్కర్స్, పారిశుధ్య కార్మికులు రాలేదు. సమ్మె చేశారు. నెల రోజులు, 2 నెలలయింది. రోడ్లన్నీ ఎట్లాగున్నాయి? వీధులన్నీ మొత్తం మురికిమయంగా ఉన్నాయి. మురికి నీరు రోడ్ల మీద ప్రవహించటం. చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోవటం బాగా అయిపోయింది. సరే సమ్మె విరమించారు. వాళ్ళ కోరికలు తీర్చారేమో సమ్మె విరమించారు. అప్పుడేం చేస్తారు? తీరిగ్గా రోజుకి కొద్దిగా చేయరు కదా! యుద్ధ ప్రాతిపదికన ఒక్కసారిగా ఒక 4, 5 రోజుల్లోనే మొత్తం క్లీన్ చేసేస్తారు. ఈ 2 నెలలదంతా 2 రోజుల్లో అయిపోతుంది. ఎక్కువ మందిని పెట్టి, మనుషుల్ని పెట్టి చేసేస్తారు. అట్లాగా యుగం మొత్తం పేరుకుపోయింది. ఈ ఘర్షణ వాతావరణం. అది చిట్ట చివరికి భారీ ఎత్తుననమాట ఇక. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే ప్రాంతాన్ని వీళ్ళు ఆర్మగడన్ అనే పేరుతో పిలుస్తున్నారు. మనకి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మనకి ఆ ద్వాపర యుగం చివరిలో జరిగింది. అట్లాగే ఈ కలియుగం చివరిలో కూడా ఒక యుద్ధం జరగబోతోంది. అది కూడా భవిష్యద్వాణిగా మనకి పురాణాల్లో ఇవ్వబడింది. కల్కి పురాణంలో. అశ్వమేధ మన గుర్రం మీద వచ్చి ఈ మొత్తాన్ని సంహరిస్తాడు. ఇది ఈవిల్ ఫోర్సెస్‌ని అన్నట్టుగా దాంట్లో కూడా వచ్చింది. అదే ఇక్కడ బైబిల్‌లో కూడా ఈ మాదిరిగా చెప్పుకొచ్చారు. సరే. అది ఓవరాల్‌గా అన్ని చోట్ల ఉన్నదది. ఇది ఎక్కడ జరుగుతున్నది? అది బ్రహ్మలోకంలో. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన లోకంలో జరిగేదది. దాని యొక్క వ్యక్త రూపం భూలోకం అంటే ఏంటి? మిగతా సూక్ష్మంగా ఉన్నటువంటి లోకాలు ఏవేవైతే ఉన్నాయో, మనకి కంటికి కనబడనివి, మన దృష్టికి గోచరము కానివి, వాటి యొక్క వ్యక్త రూపం ఈ భూలోకం. ఈ భూలోకంలో జరిగే ప్రతి సన్నివేశము ఎక్కడ మొదలవుతుంది? బ్రహ్మలోకం నుంచి మొదలవుతుంది. అక్కడ మొదలై క్రమక్రమంగా కిందకి దిగుతూ, క్రమక్రమంగా అది సోలిడిఫై అవుతూ భూలోకానికి వచ్చేటప్పటికల్లా పూర్తిగా భౌతికతకు వస్తుంది. పదార్థంగా మారిపోతుంది. ఇక్కడ అది వ్యక్తమవుతుంది ఆ సంఘటన, ఆ సన్నివేశం. అట్లా దానికి ప్రతీకగా ఇక్కడ మనకి గిబియోన్ అనే ప్రాంతంలో ఒక చిన్న యుద్ధం జరిగింది. అయితే ఇట్లా ఇవన్నీ వర్ణించేటప్పుడు ఇవి మనలో జరుగుతున్న మానవుల్లో జరుగుతున్నటువంటి ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని, అంటే మంచి చెడుల సంఘర్షణని, అంటే భౌతికత, ఆధ్యాత్మికత, స్పిరిట్ అండ్ మ్యాటర్ మధ్యన, ఫార్మ్ అండ్ లైఫ్. ఫార్మ్ అండ్ లైఫ్ అంటే ఏంటి? రూపము, జీవము. రూపం లేకుండా జీవం ఉండటానికి అవకాశం లేదు. జీవం లేకుండా రూపం ఉండటానికి అవకాశం లేదు. ఈ 2 కలిసి పని చేయాలి. కలిసి పని చేయాల్సింది. ఇక్కడేమవుతోంది? ఆ జీవం ఆధ్యాత్మికతకేసి అటువైపుకి లాగుతుంటే, ఈ రూపము భౌతికతకేసి లాగుతోంది. అక్కడ ఘర్షణ ఏర్పడుతుంది. స్పిరిట్ అండ్ మ్యాటర్ అక్కడ అదే పద్ధతి. అక్కడ అదే ఘర్షణ. స్పిరిట్ అండ్ మ్యాటర్, లైఫ్ అండ్ ఫార్మ్, కాన్షియస్‌నెస్ అండ్ వెహికల్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఆ ప్రజ్ఞ,
ప్రజ్ఞకి వ్యక్తం అవటానికి కావాల్సినటువంటి ఉపాధి. ఇట్లా కలిసి పని చేయాల్సినవి ఇవన్నీ కూడా. కలిసి పని చేయాలి అంటే 2 భాగాలుగా ఉంది. ఒకటి చైతన్యము, ఒకటి ఉపాధి. ఆ చైతన్యానికి కావాల్సిన ఉపాధి. కానీ ఈ 2 ఏమవుతున్నాయి? దాన్ని ఇటువైపుకి లాగాలని ఇది, దీన్ని అటువైపుకి లాగాలని అది. ఇట్లాగా ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధము ఎట్లాగా ఆపాలి? యుద్ధ వాతావరణం లేకుండా చక్కటి స్నేహ వాతావరణంగా, శాంతిగా ఎలాగా సాగాలి? ఈ ఇద్దరే ఉంటారు. ఇద్దరు లేకుండా అవకాశం లేదు. ఒకడిని చంపేసేసి, అప్పుడు ఒకడి మీద జయించి, వాడిని బందీగా పట్టుకుని, వాడిని సంహరించేసి ఒకడిని, ఈ ఒక్కడే మిగిలాడు. ఈ ఒక్కడు రాజ్యం చేయటానికి ఎక్కడుంది? స్పిరిట్ రాజ్యం చేయటానికి మ్యాటర్ కావాలి కదా! లేదు, మ్యాటర్‌ని చంపేసామంటే ఎలాగా? అట్లాగే లైఫ్ అండ్ ఫార్మ్‌ని చంపేసాము. ఇంకా లైఫ్ ఎక్కడుంటుంది? కాబట్టి అట్లా కాదు. ఇక్కడ రెండిటి మధ్యన సమన్వయం. ఈ 2 ఒకదాని యొక్క రూపమే. లైఫే ఫార్మ్‌గా మారింది. స్పిరిట్టే మ్యాటర్‌గా మారింది. కాబట్టి స్పిరిట్‌కి, మ్యాటర్‌కి భేదం లేదు. స్థితి భేదం ఉంటుంది గానీ, స్థితిలో భేదం ఉంటుంది గానీ, లక్షణాల్లో భేదం ఉండొచ్చు గానీ, అదే ఇదిగా మారింది. ఆ వాతావరణంలో అట్లాగా తెచ్చుకొని ఒకరికొకళ్ళకి సమన్వయంగా ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలాగో తెలుస్తుంది మనకి? ఇదిగో అవగాహన ద్వారా. దీని యొక్క అమరిక, కూర్పు మనకి తెలిసినప్పుడు. ఆ విషయాలు చెప్పడం కోసమే ఈ పవిత్ర గ్రంథాలు మనకు అందజేయబడ్డాయి. ఈ స్థితి భేదం చేత భౌతికత ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అందుకని వాటిని వర్ణిస్తూ, వాటి నుంచి బయటపడడానికి మళ్ళా ఎలాగా చేయాలనేది కూడా ఇక్కడ విషయాలు మనకి వివరిస్తూ వస్తున్నారు. అందుకని ఇచ్చారు మనకి. ఆ ఘర్షణ వాతావరణం నుంచి శాంతి వాతావరణంలోకి, ఆ యుద్ధము వాతావరణంలో నుంచి శాంతి వాతావరణంలోకి వచ్చి కలిసి పనిచేయటం, పరస్పరం సహకరించుకుంటూ. యెహోషువ personifies the man in whom that battle has been won as Gibeon was won. గిబియోన్‌లో ఏం జరిగింది? ఇప్పుడు 5 దేశాలకు సంబంధించినటువంటి రాజులు దాడి చేశారు ఈ గిబియోన్ ప్రాంత ప్రజల మీద. అప్పుడు వాళ్ళు యెహోషువని ప్రార్థించారు. యెహోషువ లార్డ్‌ని ప్రార్థించాడు, ఆ ప్రభువుని. ప్రార్థించినప్పుడు వీళ్ళకి ఆ శక్తి ఇవ్వబడి వాళ్ళ మీద తిరిగి దాడి చేసి వాళ్ళని ఓడించడం జరిగింది యెహోషువ యొక్క సహకారంతో. యెహోషువ అంటే ఏమిటిది? జీవాత్మ అన్నట్టుగా. లార్డు పరమాత్మ, ఇది దేహాత్మ. ఈ గిబియోన్ ప్రజల యొక్క, ఆ గిబియోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేహాత్మ. ఇట్లా దేహాత్మ జీవాత్మని ప్రార్థిస్తే, జీవాత్మ ఆ పరమాత్మని ప్రార్థించేది. వీళ్ళని రక్షించి ఈ జీవాత్మ దేహాత్మ కలిసి ఆ పరమాత్మలో లయమవటం. అంటే ఆ యుద్ధం గెలవడము, ఆ యుద్ధాన్ని జయించడం అని అంటే, ఆ యుద్ధంలో విజయం పొందటం అంటే అర్థం ఏంటి? ఈ 2 కలిసి పరమాత్మలో ఐక్యమై ఆ పరమాత్మ భావనతో ఇక్కడ జీవితాన్ని గడపటం. తెగనే భౌతికత పూర్తిగా రూపుమాసిపోదు. భౌతికత ఉంటుంది. భౌతికత లేకపోతే ఇక అసలు ఆటే లేదు కదా! నాటకమే లేదు. ఆయన యొక్క ఇచ్చ నెరవేరదు కదా ఇక. ఆయన సరదాగా ఈ సంకల్పం కలిగి పెట్టుకున్నాడు. తాను పెక్కులు కావాలి. పెక్కులు కావాలి అంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకురాలా. సినిమా ఉందనుకోండి మనకి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు నటులు. దాంట్లో నటించేవాళ్ళు. సినిమా తీయడానికి కావాల్సిన నటులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వేరే వేరే వాళ్ళు. ఇది అలా కాదు. ఈయనకి వేరు లేదు గదా! ఇంక వేరే అన్న పాయింట్ లేదు గదా ఈయనకి. ఉన్నది ఈయనే గాబట్టి, ఈయనే అనేకం అవ్వాలి. అట్లా అనేకమయ్యి, అనేకమైనప్పుడు ఎట్లాగు?
భేద బుద్ధి వస్తుంది, భేదం వస్తుంది, అనేకత్వం వస్తుంది, భిన్నత్వం వస్తుంది, గొడవలు వస్తాయి. వాటిల్లో అటువంటి అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్న ఒకడే ఇన్నిగా మారాడు అన్న భావన, తన యొక్క సహజ స్థితిని తెలుసుకుని, ఉన్న యథార్థాన్ని తెలుసుకుని, వాస్తవాన్ని తెలుసుకుని, ఆ సత్యాన్ని తెలుసుకుని అందరితోనూ ప్రేమగా మెలగటం. నేనేగా ఉంది ఇక్కడ, నేను తప్ప ఇంకొకళ్ళు లేరు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఇంకా ప్రేమ తప్పితే ఏముంటుంది ఇక? ఆ ప్రేమ భావనతో చక్కగా ఆనందంగా గడపటం. ఎట్లాగైతే ఆయన మరి ప్రారంభంలోనే జన మొదటి గ్రంథంలోనే మనకి ఆ ఉద్యానవనం, ఆదమ్ అండ్ ఈవ్, అది ఆయన కోరిక, అట్లా జీవించాలని చక్కగా. అది కదా, ఆ విధంగా ఆ స్వర్గాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి, ఈ భూమంతా స్వర్గంగా, ఈ భూమిని దివిగా మార్చటము అన్నట్టుగా చేయటం కోసం ఇక్కడ ఉండి, ఇది భువిగా దివిగా ఉండాలి. భువి భువిగానే ఉంటుంది, కానీ దివి యొక్క భావంతో, స్వర్గము అనే భావంతో, ఏకత్వం అనే భావంతో ఇక్కడ జీవితాన్ని కొనసాగించాలి. అది ఆయన యొక్క ఇచ్చ. అంతేగాని ఈ భౌతికత లేకుండా చేయటం కాదు, ఈ ఈ ఉపాధులు లేకుండా చేయటం కాదు, స్పిరిట్ ఒక్కటే ఉంచటం, అట్లాగే లైఫ్‌ను ఒక్కటే ఉంచటం, కాన్షియస్‌నెస్ ఒక్కటే ఉంచడం కాదు. స్పిరిట్‌తో పాటు మ్యాటర్, లైఫ్‌తో పాటు ఫార్మ్, కాన్షియస్‌నెస్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్, వెహికల్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఏదైతే విరుద్ధ శక్తులున్నాయో, విరుద్ధ శక్తులు ఉంటేనే గాని మనకి భౌతికతకి రావడానికి వీలు పడదు. భౌతికతకి రావాలి అంటే 2 విరుద్ధ శక్తులు ఉండాలి. ఆ 2 విరుద్ధ శక్తులు ఉండి ఒకదానికొకటి సమన్వయంగా, విరుద్ధ శక్తులైనప్పటికీ సమన్వయంగా పనిచేస్తూ, ఏకత్వానుభూతితో ఇక్కడ ఈ అనేకత్వంలోనే మనం జీవితాన్ని కొనసాగించాలి. ఈ నాటకం నాటకం వేయడం కదా మనందరం ఇక్కడికొచ్చిందెందుకు? ఈ సృష్టి ఎందుకు సృష్టింపబడింది? నాటకం వేయడం కోసం. అందరము దాంట్లో పాత్రధారులం. నాటకం వేయకుండా మేము ఆహ్, మొత్తం పరమాత్మలో ఐక్యమైపోతాం, లయమైపోతాం, మేమిక్కడుండం అంటే కాదు కదా! ఆ పరమాత్మ తత్వాన్ని మనము ఎరుకలోకి తెచ్చుకొని, ఈ నాటకం ఆడుతూ ఉండాలి. ఆయన యొక్క ఇచ్ఛదనమాట. నేనిక్కడ గిబియోన్ వాస్ వన్, అంటే విజయం సాధించింది. యెహోషువ పర్సనిఫైస్, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో, రెండిటి మధ్యన ఘర్షణ ఉండి, రెండిటి మధ్యన 2 పక్షాల మధ్యన యుద్ధము జరిగితే, దాన్ని యెహోషువగా అక్కడ రూపొందించారు. యెహోషువగా సంకేతించి, పర్సనిఫైస్ అంటే చేతనత్వం, సత్వం ఆరోపించి, రిప్రజెంట్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. యెహోషువ అనే ఒక వ్యక్తి అక్కడ లేడు. ఈ మొత్తానికి ప్రతినిధిగా ఒక వ్యక్తి అన్నట్టుగా మనకు అక్కడ పెట్టారంతే. ఒక సంకేతంగా. ఆరోపించటం అన్నమాట. వ్యక్తి యందు ఆరోపించటం. In whom that battle was been won as Gibeon was won by the aid of the Lord. ఎట్లాగా జయించారు దీన్ని, ఈ యుద్ధాన్ని? ఈ యుద్ధంలో ఎలాగా వాళ్ళు విజయం సాధించారు? బై ద ఎయిడ్ ఆఫ్ ద లార్డ్, ఆ ప్రభువు యొక్క సహకారంతో, ఆ ప్రభువు యొక్క దయతో, కరుణతో, సహకారంతో ఈ విజయాన్ని వాళ్ళు సాధించగలిగారు. ద డివైన్ ఇన్ మ్యాన్,
ఎక్కడున్నాడు లార్డ్? వైకుంఠంలో ఉన్నాడా? లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా ఉన్నాడా? యెహోవా పేరుతో ఒక చోట, విష్ణువు, నారాయణుడు పేరుతో వైకుంఠంలో, ఇంకొక అల్లా పేరుతో ఇంకొక చోట ఇట్లాగా ఉన్నారా? లేరు. డివైన్ ఇన్ మ్యాన్. అంటే మొత్తం మనందరము, ప్రతి జీవి, సమస్త అణువణువు ఆయన ఒక అంశగా ఉంది. ఆయనే ఇక్కడ వచ్చాడు కాబట్టి, ఆ ప్రభువే ఇక్కడ ఈ రూపాన్ని తీసుకున్నాడాయన. అందుకే తాను పెక్కులు కావాలి అని సంకల్పం. చాలా క్లియర్‌గా ఉందది సంకల్పము. పెక్కులు కావాలి. చాలా మంది ఉండాలి. సృష్టికి ముందు ఎవ్వరు లేరు. ఒక్కళ్ళే ఉన్నారు అన్నట్టుగా ఉంది. ఏమి తోచడం లేదు. ఒక్కడే ఉంటే ఏమి తోచట్లా. అందుకని ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకుంటా సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. అందుకని పెక్కులు కావాలి అన్నాడు. చాలా మంది గావాలి అని అట్లాగా అనకుండా, తాను ఎవరు అవ్వాలి? ఎక్కువ మంది ఎక్కడి నుంచి రావాలి? తాను. తనే పెక్కులు కావటం అనేది. తానే పెక్కులు కావటం. అంటే ఈళ్ళందరూ ఈ విశ్వము మొత్తము అణువణువు గూడా ఎవరయ్యారు? తాను. ఒక్క స్టేట్‌మెంట్ చాలు మనకింకా. పెద్ద విషయమేమి లేదు దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సింది. తాను పెక్కులు కావలెను. ఆ సంకల్పం ఏంటి? ఆయన యొక్క భగవంతుని పరమాత్మ యొక్క సంకల్పం. తాను పెక్కులు కావలెను. క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. చక్కగా, స్పష్టంగా, అద్దంలాగా పారదర్శకంగా. ఎవరవ్వాలి పెక్కులు? ఆయనే. ఇంకెవరవుతారు? ఆయన తప్ప ఇంకొకటి లేదిక్కడ. కాబట్టి ఆయనే పెక్కులయ్యాడు. కానీ పెక్కులైనప్పుడు స్థితి భేదం చేత నీరు మంచుగడ్డ కట్టుకుంటే స్థితి భేదం వచ్చింది. నీరేమో తనంతట తను ఎళ్ళిపోతా ఉంది. దాన్నెవరు ముందుకు తోయడం లేదు గదా! నీటిని మనం తోస్తామా? పో పో ముందుకెళ్ళు అని. తనే ప్రవహించి ఎళ్ళిపోతా ఉంటుందది. మంచుగడ్డ హాయిగా అక్కడ కూర్చొనుంది ప్రశాంతంగా. ముందు నువ్వు అవతలకి పో అంటే ఎక్కడ పోతుందది? మనం తీసి అక్కడ పెట్టాలి. ఎంత భేదం వచ్చింది. జలాన్నేమో, నీటిని మనం ఏమి అనకుండానే అదెళ్ళిపోతా ఉంది. ఈ మంచుగడ్డేమో మనం గట్టిగా అరిచినా అది కదలదు. మనం తీసుకొనెళ్ళి ఆ పక్కన పెట్టాలి. ఎంత స్థితి భేదం వచ్చింది. ఈ రెండిట్లో ఏదన్నా వస్తువు తేడా ఉందా? నీరు, ఆ నీరే మంచుగడ్డ. మంచుగడ్డలో నీరు తప్పితే ఏముందింకా? అట్లా ఆ దైవమే నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా ఇన్ని రూపాలుగా వచ్చాడు. వచ్చేటప్పటికల్లా ఏమైంది? స్థితి భేదం చేత రకరకాల లక్షణాలొచ్చింది. వేరు వేరుగా ఉన్నట్టుగా వచ్చింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దీంట్లో ఉన్నదేంటి? ఇదంతా బాహ్య రూపం. మంచుగడ్డ చూస్తే మనం ఏమవుతుంది? బాహ్య రూపం అది. దాని నిండా ఉన్నదేంటి? జలము. బట్ అక్కడ 2గా మనకి అర్థమైంది. లైఫ్ అండ్ ఫార్మ్. ద డివైన్ ఇన్ మ్యాన్. బై ది ఎయిడ్ ఆఫ్ ద లార్డ్ ద డివైన్ ఇన్ మ్యాన్. ఇదంతా ఏంటంటే మనకు ఒక కథలాగా ఇచ్చాడు దాంట్లో జరిగినట్టుగా. ఆ భగవంతుడిని ప్రార్థిస్తే ఆ భగవంతుడికి ప్రతినిధిగా ఒకడెవడో ఉంటాడు. ఎందుకంటే నేరుగా మనల్ని భగవంతుడు ప్రార్థిస్తే వాడు వింటాడో లేదో మనకు తెలీదు. అందుకని మనం ఏం చేస్తాము? ఒకడెవరో నిరంతరము దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటూ ఆయనతో సంబంధం పెట్టుకొని ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. ఎవడో ఒకడిని చూసినప్పుడు. ఇక వాడి దగ్గరికెళ్తాం. మా సంగతి భగవంతుడికి జెప్పు అన్నట్టుగా. సరే వీళ్ళు కష్టాలతో వచ్చారు పాపం అని జెప్పి ఆయనేం జేస్తాడంటే వీళ్ళ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడికి వేడుకుంటాడు ఆయన. ఇంకొకాయన. ఆ మధ్యలో ఉన్నాయన. అంటే మనం దైవం దగ్గరికి వెళ్ళకుండా మనం ఏం చేస్తాం? మధ్యవర్తి దగ్గరికొస్తాం మనం. మధ్యలో ఉన్న ఆయన దగ్గరికి. అట్లా జరుగుతూ ఉంది మనకి. ఆ విధంగా ఇట్లా రాశాడు గాబట్టి. అయితే ఇక్కడ ఏంటన్నమాట, ఆ కథ ద్వారా, ఆ కథలో అంతరార్థంగా
అంటే బాహ్యంగానేమో కథలాగా ఉంది. కానీ దీన్ని ఎందుకు మనము అంతరార్థంగా, లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది? మనం ముందే చెప్పుకున్నాం. ఏది మనకి ఎదురుగా ఉన్నా గాని అది ఫార్మ్‌కి సంబంధించింది. రూప జగత్తుకి సంబంధించింది. రూప జగత్తు తనకు తనుగా కదలలేనిది కదా! కాబట్టి రూపాన్ని నడిపేటటువంటిది ఏదో ఇంకోటుండాల. దాన్ని ఆశ్రయించి, దాన్ని నడుపుతున్నది. మన కంటికి కనబడకుండా ఉన్నది. మనకి పంచేంద్రియాలకి అందకుండా ఉన్నది. అదే ఆ జీవము, ఆ చైతన్యము. కాబట్టి ఆ చైతన్యము మొత్తం సమస్తము నిండి ఉన్నది ఆ చైతన్యం. ఆ చైతన్యం పట్ల మనం మేల్కోవటమే యెహోషువని వీళ్ళు ప్రార్థించటం. యెహోషువని ప్రార్థించారంటే రక్షించేవాడు ఒకడున్నాడు. యెహోషువ రక్షించడని వాళ్ళకి తెలుసు. యెహోషువ ఇన్ టర్న్ ఏం చేస్తాడు? లార్డ్‌ని ప్రార్థిస్తాడని వాళ్ళకి తెలుసు. అయితే లార్డ్‌ని నేరుగా మనం ప్రార్థించడం మనకు తెలియదు గాబట్టి, యెహోషువ ద్వారా వాళ్ళు అలాగ ప్రార్థించేటట్టుగా చేశారన్నమాట. విక్టరీ వాస్ అటైన్డ్. విక్టరీ వాస్ అటైన్డ్. సరే. విజయం సాధించారు. బికాస్ ద ఫోర్సెస్ ఆఫ్ బోత్ సన్ అండ్ మూన్ ఆర్ హిస్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ నేచర్స్ వర్ అండర్ హిస్ కంట్రోల్. అంటే మొత్తం అన్ని ఫోర్సెస్ తన కంట్రోల్‌లోకి వచ్చేసినాయి. సూర్యుడు, చంద్రుడు తన కంట్రోల్‌లోకి వచ్చేసినాయి. He himself had placed his sun at its meridian or position of maximum power. ఆ విజయం సాధించడానికి దోహదపడ పడినటువంటి ప్రధానమైన అంశం ఏంటి? హ్యాడ్ ప్లేస్డ్ హిజ్ సన్. ఆ దైవము మిగతా వాళ్ళందరము ఆయన యొక్క భృత్యులము గదా! ఆయన సేవకులము. ఆయన సేవకుల్లో ఒకడైనటువంటి ఆ సూర్యుడిని ఏం చేశాడు? హిజ్ సన్ అట్ ఇట్స్ మెరిడియన్ ఆర్ పొజిషన్ ఆఫ్ మాక్సిమం పవర్. మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ఇంక అలాగ ఉండేటట్టుగా, నిలబడేటట్టుగా చేశాడు. అక్కడ అలా ఉండు నువ్వు అని అన్నాడు. మనం విజయం సాధించడానికి దోహదపడే అంశాలు ఏమిటి అనేది ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకటి, సన్ అట్ ఇట్స్ మెరిడియన్, మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో ఇంకా అలాగా నిలబడి. మరి సన్ కదులుతూ ఉంటాడు కదా! సన్ కదలకపోతే, సూర్యుడు కదలకపోతే మొత్తం సృష్టి ఆగిపోతుంది. మొత్తం గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే సృష్టిలో ఏది కూడా కదలకుండా నిశ్చలంగా లేదు. సృష్టి అంతా కదులుతుండాలి. కదలని వాడు ఈ కదిలే దాన్ని కదులుతూ ఉన్నాడు. ఈ సృష్టి కదలకపోతే ఇంక నాటకం లేదు ఇక్కడ ఇంకా. ఈ సృష్టి లేదు ఇంకా. సృష్టి ఆయన యొక్క ఇచ్ఛ, ఆయన సంకల్పం. కాబట్టి సృష్టి ఉంది అంటే అది కదులుతూ ఉండాలి. మోషన్, మోషన్, చేంజ్, నిరంతరము మార్పుతో ఉండేది. మరి ఆయన మిట్ట మధ్యాహ్నం కదలకుండా అలా ఉండిపోయాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఈ మొత్తానికి ఆధారమైనవాడు ఒకడు ఉన్నాడు. ఆయన గుర్తుపెట్టుకునేటప్పటికల్లా ఇంక మనకి వెలుగే. ఏం ఇక చీకటి అన్నది లేదు ఇంకా. అన్నట్టుగా మనకి నిరంతరము ఆ వెలుగులో ఉన్నాము అన్న దాంట్లోకి వచ్చేస్తాం మనం. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఉదయిస్తాడు, మిట్ట మధ్యాహ్నానికి వెళ్తాడు, సరే అస్తమిస్తాడు, రాత్రి వస్తుంది. ఏమైనా జరగనివ్వండి. మనకి ఇవన్నీ ఏమిటి? రూపానికి సంబంధించినవి. ఈ రూపాన్ని ఆశ్రయించిన ఆ లైఫ్, ఆ జీవము, ఆ చైతన్యం పట్ల మనము అనుభూతి చెందాం. ఆ చైతన్యము ఉన్నదనే ఎరుకలోకి వచ్చాం మనం. చైతన్యం ఉన్నదనే ఎరుకలోకి వస్తే సమస్తము నిండి ఉన్న చైతన్యం అది. సమస్తము వెలుగుతో నిండి ఉన్నది.
ఇంక దానికి ఉదయించటము, మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నము, అస్తమించటము, చీకటి రాత్రి ఎట్లాగుంటాయి దానికి? ఈ మొత్తానికి కదిలేది ఏదైతే ఉందో, ఈ కదలిక మొత్తానికి ఆధారంగా కదలనిదది. ఎల్లప్పుడూ ఉండేది. అది పట్టుకున్నాం మనం. అంటే ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అది మిట్ట మధ్యాహ్నం అలాగా ఆగిపోయింది అనన్నాడు. అందువల్ల వీళ్ళు దీంట్లో విజయం పొందారు అన్నాడు. యుద్ధంలో విజయం పొందడంలో ప్రధానమైన అంశం ఏది సహకరించింది వీళ్ళకి? ఏది తోడ్పడింది? సన్, ఆ సూర్యుడిని మిట్ట మధ్యాహ్నపు వెలుగుతో అట్లాగా ఆపేశాడు. అటుగా. అట్లా ఆపేశాడన్నట్టు అర్థం ఏంటి? ఈ సమస్తమందు ఆ వెలుగును దర్శించాం మనం. ఎటు చూసినా వెలుగే. ప్రతి చోట పరమాత్మ తత్వమే. దాంతో ఇంకా వెలుగుకి ఇక ఆహ్, వృద్ధి క్షయాలు లేవింకా. అదృశ్యమైపోవటం లేదింకా. నెవర్ అగైన్ could the lower quaternary, the fourfold personality, obscure the rays of the threefold spiritual sun, the divine self within. ఒకసారి మన ఫ్రీ మ్యాసనరీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీకి వచ్చినప్పటికల్లా మనం హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ ఆ రెండిటికి సింబల్ గా మనమందరము దీనికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ ఓవరాల్ ఐడియా అది ఎలాగో మనకి ద హిడెన్ లైఫ్ ఇన్ ఫ్రీ మ్యాసనరీ అనే లెడ్ బెటర్ బుక్ మొత్తం పబ్లిక్ గా అందరికి అందుబాటులో ఉంది అది. కాబట్టి ఈ విషయం చెప్పుకోవడంలో మనకి ఇబ్బంది ఏం లేదు. హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ ఆ రెండు మాటలు మనకి ఉన్నాయి కదా. ఇప్పుడు మనకేం జరిగింది? లోయర్ క్వాటర్నరీ ఆధిపత్యం వహించింది అంతకు ముందు, మనం ఇక్కడికి రాకముందు, ఈ విషయాలు తెలియక ముందు, వీటి పట్ల అవగాహన లేకముందు. లోయర్ క్వాటర్నరీ అంటే మనకి కామ శరీరము, అలాగే లోయర్ మైండ్, కామ శరీరము, ఎదరెక్ డబ్బులు, ఫిజికల్ బాడీ, టెన్స్ ఫిజికల్ బాడీ, ఈ నాలుగుటితో కలిసినటువంటి ఈ దేహం ఏదైతే ఉందో ఇది పూర్తిగా భౌతికతకేసి, భౌతిక సుఖాలకేసి అది లాగుతూ ఉన్నది. అది దానికి సింబల్ గా మనం ఏం పెట్టాము అక్కడ? 4 అనేటప్పుడు స్క్వేర్. ఏంటన్నా మస్కల్ చిన్నది బాటలు మస్కల్ దగ్గర ఇచ్చిన బైబిల్ పాఠం క్లాస్ లో ఉన్నాను అనమాట. అక్కడ వచ్చాను కానీ భోజనం చేసి వెళ్ళిపోయాను. వచ్చాను మొత్తానికి. లోయర్ క్వాటర్నరీ అక్కడ ఏదైతే స్పిరిట్ అండ్ మ్యాటర్ అని అన్నాము, ఇది మ్యాటర్ కి సంబంధంగా ఇది ఆసురి శక్తిగా, ఇది భౌతిక విషయాల పట్ల లాగుతూ ఉన్నది ఒకటి. దానివల్ల ఏంటి మనం అంటే భౌతిక విషయాల్లో ఉండొద్దని కాదు ఇక్కడ. భౌతిక విషయాల్లో ఉండండి, పూర్తిగా ఉండండి. పూర్తిగా ఉండాలనే భగవంతుడి యొక్క ఆ సంకల్పం, ఈ సృష్టించిన వాడి సంకల్పం ఏంటి? మనం పూర్తిగా భౌతిక విషయాల్లో మునిగి ఉండాలనే. ఎట్లా మునిగి ఉండాలి? ఈ మొత్తానికి ఆధారమైనది ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది నేను అన్న ఎరుకతో, ఈ చైతన్యమే ఈ భౌతిక విషయాలు నిండా ఉన్నాడు. ఇప్పుడు
ఈ లోయర్ క్వాటర్నరీ అని ఎందుకు అంటున్నాం మనం? దీంట్లో చైతన్యాన్ని చూడట్లా, రూపం వరకే, ఆ ఉపాధి వరకే, ఆ బాహ్య రూపం వరకే చూస్తూ అక్కడ మనం సంతోషపడదామని ఆలోచనతో ఉంది. మరి సగం అంటే అట్లా పూర్తి కాదు కదా, అది సంపూర్ణం కాదు కదా. ఈ భౌతిక విషయాలు అవి వాటికి సంబంధించిన కర్తవ్యాలు అవి అది లాగటంతో ఇప్పుడు మన క్లాసు కూడా కొంచెం ముందరే 40 నిమిషాలు, ఇంకొక 4 నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందే మనం ఆపుకోవాల్సి వస్తా ఉంది. చూద్దాం, ఈ మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. లోపల ఈ లోయర్ క్వాటర్నరీ, హైయర్ ట్రయాడ్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఏంటి జరిగింది కొంచెం గుర్తు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ.